శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే. హలో అండ్ వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2400. వావ్, వెల్కమ్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. సమ్మర్ లో ఎండలు మండిపోతున్నాయి. మరి కూల్ గా మీరు కార్యక్రమాన్ని చూస్తూ ఈ సమ్మర్ స్పెషల్ ని ఎంజాయ్ చేయాలంటే ఏం చెయ్యాలి? వాటర్ ప్రోగ్రామ్ చూడాలి. అంతే. ఈ రోజు మేము సమ్మర్ టిప్స్ ఇస్తూ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయబోతున్నాము. ఒక్క ఇంచు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. వచ్చిన వాళ్ళు ఎవరెవరో చూద్దాము. మీరు? హాయ్ సుమా. హాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ సాంగ్స్ వినడం, గేమ్స్ ఆడటం, బుక్స్ చదవడం. ఓకే. నాకు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది మీతో కలిసి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఓకే. వైష్ణవి. హాయ్ సుమా. హాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వైష్ణవి. యాక్చువల్లీ మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం. మాది ఇక్కడ కాదమ్మా, చాలా కూల్ గా ఉంటుంది. ఏంటి భీమవరంలో కూల్ గా ఉందేంటి? ఏంటి అక్కడ మాత్రం ఏంట సూర్యుడు కన్ను కొట్టడం ఏమిటి? ఎందుకు మీరు మరీ చెప్తారు. భీమవరంలో కూడా వేడిగానే ఉంటుంది, కాస్త హ్యూమిడిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది, చెమట కూడా పడుతుంది. మాకేమో చెమట పట్టదాయి. ఏసీ వేసి కూర్చుంటే ఎక్కడైతే. వచ్చారు మా కోసం మీరు భీమవరం నుంచి? ఏం తీసుకురావాలి? ఏంటి ఏమైనా ముక్కల కూర ఏమైనా తీసుకొచ్చారేమో అనుకున్నాం మేము. వచ్చి వండి పెడతా. అయ్య బాబే, మీ ఆతిథ్యం మీ మర్యాదలు మేము చూసామండి బాబు. చూసారా? చాలా బాగా చూసుకుంటారులేండి. చాలా సంతోషం వచ్చినందుకు. గౌతమి. హాయ్. హాయ్. హాయ్ అక్క. గౌతమి ఇందాక కళ్ళజోడు పెట్టుకుని సరాసరి కుండ దగ్గరికి వెళ్ళి తన్నేస్తుందేమో అనుకున్నాను నేను. అలవాట్లేని పని పాపం. చెప్పు గౌతమి. నా పేరు గౌతమి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మై హాబీస్ ఆర్ రీడింగ్ నవల్స్ చేతన్ భగత్ నవల్స్ ఎక్కువ చదువుతాను. ఓ yes, I mean only English novels? yes. Oh, very nice. Okay. జ్యోతి. హాయ్ సుమా. హాయ్ జ్యోతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చి రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ యాజ్ యూజువల్లీ అందరిలానే. ఓకే. యాక్చువల్లీ నాది కోనసీమ. కోనసీమ. కొబ్బరికాయలు ఫేమస్. అదే. అక్కడ నాకు కొబ్బరి తోట ఉంది. ఇక్కడ ఒక్కొక్క కొబ్బరికాయ 30-40 రూపీస్ కొనుక్కుంటున్నాను. మీకు సంగతి తెలుసా? తెలీదు. మీ కోనసీమ కన్నా ఎక్కువగా మాకు గబుక్కును కొబ్బరి బొండాలు తాగడానికి ఇక్కడే దొరుకుతాయి. మీరు చెట్టు మీద నుంచి తెంచుకోవాలి. మాకు తెంచినటువంటిది రెడీగా ఉంటాయి. అవన్నీ ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం, అందుకే మాకు లేవు. అంతెందుకు, నేను కేరళ వెళ్తానా, నాకు విరివిగా దొరకవు అక్కడ కొబ్బరి బొండాలు తాగడానికి. ఇక్కడైతే రోడ్డు మీద పెడుతూ ఉంటారు కదా, అక్కడైతే ఎవరి చెట్టు మీద వాళ్ళు ఎత్తి దింపుకోవాలని దింపుకోరు. ఇది కరెక్ట్. అందుకని మీకు హైదరాబాద్ లోనే కొబ్బరి బొండాలు ఈజీగా దొరుకుతాయి కోనసీమ కన్నా. ఓకే, మీ అందరికి 10 పాయింట్లు ఇస్తున్నాం, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు వేసవిలో చల్లగా హాయిగా బోల్డ్ అంత ఉత్సాహాన్ని, మనకి ఎనర్జీని నింపాలంటే మనం ఏం చెయ్యాలి? నిమ్మకాయ నీళ్లు తాగాలి. సో చేసుకుందామా షర్బత్? కమాన్, అందరూ తల ఒక చేయండి. ఈ నీళ్లలో కాదు, నిమ్మకాయల మీద. మేము ఫ్రిడ్జ్ లో నీళ్లు కాకుండా కుండ నీళ్లు వాడుతున్నాము, చాలా మంచిది. మట్టి కుండలు తీసుకొని వచ్చి ఇవాళ మనం నిమ్మకాయ షర్బత్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఒక నిమ్మకాయ తీసుకోండి, వాసన చూడండి, అబ్బా అనండి. ఆ తర్వాత దాన్ని రెండుగా కోసి ఇలా ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక ఉన్నంత వరకు పిండుతూ ఉండండి. తొక్కని పిండొద్దు, ఎందుకంటే చేదు వస్తే మీరు తాగలేరు, పక్క వాళ్ళు కూడా తాగలేరు.
ఇప్పుడు పంచదారని మీరు ముందు అందరికి తల ఎంతో వేసుకోండి. నిజంగా అయితే నేను ఇంట్లో తయారు చేసేటప్పుడు ఇలా చెయ్యను, ఎందుకంటే ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ తొందరగా కలవదు ఇందులో. అందుకనే మనం కొంచెం నీళ్ళలో పంచదారను వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. దట్స్ సైన్స్, యూనో. మీరు సోషల్ స్టడీస్ అనుకుంటారు. ఓకే. ఓ కళ్ళు బానే కనిపిస్తున్నాయి, ఇవన్నీ పెట్టుకున్నా నాకు. ఓసి నా వేషాలు. నీకు తీపి జబ్బు లేదుగా? మీకు ఎవరికి తీపి జబ్బు లేదుగా? ఇగో ఇప్పుడు ఇది కొంచెం మిగిలితే ఇట్లా చేయాలి. ఇంకా కొంచెం మిగిలితే మీరు ఇప్పుడు తీపి మనుషులు అయిపోయారు. ఇంకా కొంచెం మిగిలితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వెయిట్, ఇందులో గింజలు ఉన్నాయా? అవి లోపలికి వెళ్ళిపోతే మన లోపల నుంచి నిమ్మకాయ మొక్కలు మొలుస్తాయి. మనం కోసుకోవచ్చా? సరే, నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఇది తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మీ నోట్లోకి అడ్డుపడినప్పుడు కొంచెం అక్కడిక్కడ నాటండి మా స్టార్ మహిళ సెట్ లో. ఓకే, నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమిటో మీ అందరి దయ వల్ల 2-3 నిమ్మకాయ మొక్కలు ఇక్కడ పెరిగాయి అనుకో, మాకు ఇస్తారా? మా స్టార్ మహిళ సెట్ లోనే నెక్స్ట్ టైం వచ్చిన పార్టిసిపెంట్స్ కి ఇందులోంచి పిండేసి ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం కుండలో నుంచి నీళ్లు తీసుకొని షర్బత్ రెడీ. ఫస్ట్ రౌండ్ ఇది తాగేసి ఎపిసోడ్ చేస్తే ఉంటుంది. కలపండి. ఇవాళ ఎపిసోడ్ లో మీకు చాలా రకరకాల డ్రింకులు ఇవ్వబోతున్నాం కాబట్టి మీ శక్తి కొలది తాగండి. ఓకే ఓకే, కలపండి, మంచి కలపండి, తీసుకోండి. ఆహా, బాబా బాబా బా, అసిడిటీ వచ్చేలా ఉంది. ఓకే, చూసారా తాగిన తర్వాత అందరికి ఎలా పులుపు లోపలికి వెళ్ళేసరికల్లా ఒక్కసారిగా మా ఇంటెస్టైన్స్ ని కదిపింది కదా. ఓకే అండి, వెళ్ళండి. ఇప్పుడు రౌండ్ మొదలెడదాం. ఈ రౌండ్ అయిపోయింది, వెళ్ళండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఏయ్, చూసావా వాళ్ళు మనల్నే చూస్తున్నారు. చూసావా నువ్వు నేను కట్టుకున్న చీరలు బాగా నచ్చినట్టున్నాయి, అందుకని చూస్తూనే ఉన్నారు. మొదలెడదామా గేమ్? రెడీ 1 2 3 గో. వెళ్ళి అక్కడ రెడ్ దగ్గర రెడీగా ఉండు, లోపల నుంచే. షర్బత్ తాగిన ఉత్సాహంతో, నిమ్మకాయల ఎనర్జీతో, కమాన్. శరణ్య స్కోర్ 9 18 27 28. వేసవి వచ్చేసింది. మండు టెండలు, వడగాలులు, అబ్బో భయంకరమైన దాహం అన్ని తెచ్చేసింది. దీంతో పాటు బోలెడంత నీరసం కూడాను. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్టయితే ఈ వేసవిని కూడా మనం హాయిగా చక్కటి వెన్నెల్లాగా గడిపేయచ్చు. చూసారా, ఇందాక మేము షర్బత్ తాగిన తర్వాత ఎంత హాయిగా ఉన్నాం, చాలా హాయిగా ఉన్నాం. దీంతో పాటు ఇంకొన్ని చిట్కాల్లో ఏమిటంటే, వీలైనంత వరకు ఈ వేసవి కాలంలో నూనె పదార్థాలు మనం తగ్గించి తీసుకోవాలి. తగ్గించి తీసుకోవడం అంటే ఉండేటువంటి నూనెని పిండేసి తినేయమని కాదు. వీలైనంతగా మనం
ఆవిరి కుడుములు అంటే ఇడ్లీలు అలాంటివి టిఫిన్లలో మనం తీసుకోవాలి. ఉప్మాలు పొంగళ్ళు చేసినప్పుడు నూనెలు దాని మీద ఇలా తేలకుండా కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే కాఫీలు టీలు కూల్ డ్రింక్లు వీటన్నిటికన్నా కొబ్బరి బొండం చాలా శ్రేష్టమైనది కాబట్టి వీలైనంత కొబ్బరి నీళ్లు తాగడానికి మనం ట్రై చేయాలి. అలాగే మంచి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు ఇవన్నీ తాగుతారనుకోండి, సబ్జా గింజలు కూడా చాలా మంచిది. ఇవాళ ఎపిసోడ్ లో మేము తాగబోతున్నాం. తర్వాత వాటర్ మిలాన్ మర్చిపోయారు మీరు. వాటర్ మిలాన్ కూడా ఉంది, నాకు గుర్తుంది, నేను తర్వాత ఆ తర్బూజా కూడా చాలా మంచిది, పుచ్చకాయలు చాలా మంచివి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్ ఏదైనా సరే తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? వేసవి కాలంలో ఫేస్ ట్యాన్ అవుతుంది కదా, సమ్మర్ లో బయట చూపించక్కర్లేదు, ఫేస్ ట్యాన్ అవుతుంది కదా. సో ఇంటికి రాగానే అలోవెరా పేస్ట్ లో సమ్ లెమన్ వేసి ఫేస్ కి అప్లై చేస్తే ట్యాన్ తగ్గుతుంది. ఇప్పటి వరకు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా నిమ్మకాయ ఉందని అడుగుతున్నారు, ఇంకా అలోవెరా పేస్ట్ కూడా ఉందా? అలోవెరా అంటే కలబంద. ఆ కలబంద మొక్క ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అందులో కొన్ని పాయిజనస్ వెరైటీస్ కూడా ఉంటాయి. మీ కర్మకాల తెచ్చుకునేరు, తెచ్చుకోకండి. మంచి వెరైటీస్ తెచ్చుకొని ఆ కలబంద మధ్యలో ఉండేటువంటి గుజ్జు ఉంటుంది కదా, వైట్ కలర్ ది, అది తినడానికి కూడా చాలా మంచిదే. చాలా రోగాల్ని తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుందంట. అలాగే దాన్ని ఫేస్ మీద రాసుకుంటే కూడా చాలా మంచిదని ఇప్పుడు ఉద్దేశం కదా. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఈవిడ చెప్పింది కూడా ఇంచుమించదే. పర్వాలేదు, చెప్పండి మీరు కూడా ఒకటి. ఒక ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట, నాకు పిచ్చి కుక్క కరిసిందండి అని. ఏమా పిచ్చి కుక్క అని తెలిసి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటే, తెలుసండి మా కోడల్ని కరిసింది, అందుకని ప్రేమతో నిమిరాను, నన్ను కూడా కరిసింది అని చెప్పిందంట. అత్తగారు 1 2 3 గో. మీరు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉంది లోపల నుంచి. అన్న తర్వాత ఒకటేసారి వెనక్కేసేయండి. ఏంటి ఆపేశారు మీరు? 3 అనుకున్నారా? గౌతమి స్కోర్ 9 18 19 20 21. ఎండలు మండిపోతుంటే బ్లాక్ సారీ ఏంటి? నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ ఈ రోజు కర్టసీలో నాకు బ్లాక్ సారీనే ఇచ్చారు. యాక్చువల్లీ మనం బయటకు వెళ్ళినప్పుడు వీలైనంత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళడం చాలా మంచిది. నేను లోపలే ఉన్నాను, అయినా సరే ఇన్ని లైట్లు ఉన్నాయి, నేను మాడిపోతున్నాను, కానీ మీకోసమే. ఓకే ఓకే. ఇంకా మీరు మాత్రం బయటకు వెళ్ళినప్పుడు వైట్, లైట్ పింక్స్, లైట్ బ్లూ, కాటన్స్ ఇవి వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఎవరికి? వేసుకున్న వాళ్ళకి. రెడీ 1 2 3 గో. మీరు లోపలికి వెళ్ళి రెడీగా ఉండండి రెడీ దగ్గర. ఏ జ్యోతి ఒకటి ఉండిపోయింది చూడు పైన, వేసుకో. బాగుంది, మన ఇంట్లో అయిపోతే పక్కింట్లోకి వెళ్ళిపోయేసేయడమే. ఓకే, జ్యోతి స్కోర్ 9 18 19 20 21 22 23 24 25 26 27 28. వేసవి స్పెషల్ ఎపిసోడ్ లో వీళ్ళేం చెప్తారో విందాము. చెప్పండి, మీరేమైనా చిట్కాలు చెప్తారా? ఒక సమ్మర్ టిప్ చెప్తాను, చెప్పండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసి తర్వాత కొంచెం కూల్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి తర్వాత సఫిషియెంట్ షుగర్ యాడ్ చేసి డ్రింక్ చేస్తే
డిహైడ్రేషన్ తగ్గుద్ది. ఓ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా. ఓకే, అంటే జనరల్లీ అయితే డిహైడ్రేషన్ తగ్గడానికి ఓఆర్ఎస్ తయారు చేసేటప్పుడు ఒక స్పూన్ షుగర్, చిటికెడు ఉప్పు యాడ్ చేస్తారు. బేకింగ్ సోడా అయితే నేను వినలేదు. మరి ఇది స్పెషల్ టిప్ అన్నమాట, ఎవరికి తెలియదు ఇది. లోపల ఏమైనా ఉంటే అది కూడా బాగా బేక్ అవ్వడానికి చెప్పినట్టున్నారు ఇవిడ. ఓకే, మీరు కావాలంటే ట్రై చేయండి, నేను ట్రై చేయట్లేదు. ఓకే, మీరు చెప్పండి. చిన్నపిల్లలు ఉంటారు కదా మనకి, ఒక 2-3 years. ఎక్కడ ఉంటారు? మనకి కాదు. అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఎండలకి కొంచెం డిహైడ్రేషన్ ప్రాబ్లం, వేడి చేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలంటే పొద్దున్నే కొంచెం ఎండు ద్రాక్ష ఉంటాయి కదా, అవి గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి మధ్యాహ్నం టైంకి ఆ రసం పిండి, కావాలంటే ఎండు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని జ్యూస్ లాగా ఇవ్వాలి. ఓకే. సో వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఓకే, ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ నానబెట్టి మార్నింగ్ ఇవి మనకి కూడా చాలా మంచిది. అసలు మార్నింగ్ బెస్ట్ ఆహారం ఏంటో తెలుసా? రాగి జావా. రాగి జావ గాని, లేకపోతే అన్నంలోకి కొంచెం నీళ్లు, కొంచెం మజ్జిగ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప. ఇంకా జోకులు ఏమైనా చెప్తారా? ఒక జోక్ చెప్తా, చెప్పండి. మమ్మీ అడుగుతుంది చింటూని, చింటూ పక్కింటి ఆంటీకి ముద్దు పెట్టరా అంటది. వాడేమో నేను పెట్టను పో మమ్మీ అంటాడు. ఎందుకు పెట్టవు అంటే, మార్నింగ్ డాడీ పెడితే చెప్తా కొట్టింది మమ్మీ, అందుకే నేను పెట్టను అంటాడు. నవ్వు రాలేదా? ఆల్రెడీ ఈ జోక్ విన్నాను నేను. అయ్యో పర్వాలేదు, అయినా నవ్వుతా. ఇప్పుడు మీరు చెప్పండి. నా క్లాస్ లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తా. నేను యాక్చువల్ గా టీచర్ని కదా, సో స్టూడెంట్స్ ఉంటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే. సో స్టూడెంట్స్ అంటే చిన్న పిల్లలు కాదు, ఎద్దుల్లా ఉంటారు. ఓకే, వాళ్ళని ఎరా ఎందుకు వస్తున్నారా నువ్వు కాలేజ్కి అని అంటారు. రోజు వస్తే వాళ్ళు ఏమంటారు, మేడం ఇంట్లో పంపిస్తున్నారు మేడం అంటారు. సో నేను ఒక రోజు చెప్పాను, రే నీకు కట్టే ఫీజుతో గేదె వస్తుంది, గేదెని కొనొచ్చు, నీకు ఇచ్చే పాకెట్ మనీతో దాన్ని మ్యాప్ వచ్చు, వాడు 4 సంవత్సరాల వరకు వెయిట్ చేయక్కర్లేదురా, నెల ఆదాయం వస్తుంది మీ డాడీకి చెప్పాను. నేను క్లాస్ లోకి ఇలా వెళ్తాను అంతే, బై 1 బఫెలో ఇలా వెళ్తాను, బై 1 బఫెలో అంటాను క్లాస్ లో. అయ్యో, నేను లోపల మింగేసుకుంటున్నాను. నాలాంటి స్టూడెంట్స్ ఎవరు లేరు, లేకపోతే మీరు చెప్పిన నెక్స్ట్ డే నుంచి 1 లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని ఇచ్చేసేది. మేడం 4 సంవత్సరాల వరకు ఆగడం ఎందుకు మేడం, నేను ఇవాళ మీకోసం 1 లీటర్ మిల్క్ తీసుకొచ్చాను. రెడీ, 1 2 3 గో. మీరు లోపల నుంచే వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉంటారు. మొత్తం ఇక్కడ వరకు, చివరి వరకు ఆడాలి. స్టార్ట్. తొమ్మిది, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన 2వ రౌండ్ సినిమా చూపిస్తా బామ్మ. ఓకే, ఫస్ట్ రౌండ్ లో మనం షర్బత్ తాగాము, 2వ రౌండ్ లో మనం పుచ్చకాయ తాగబోతున్నాము. పుచ్చకాయ, కర్బూజా ఇలాంటి ఫ్రూట్స్ సమ్మర్ లో తిన్నట్టయితే చల్లగా హాయిగా ఉంటుంది. పొట్ట కూడా మరీ నిండినట్టుగా ఉండదు, కానీ హాయిగా ఉంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు 2 రకాల పుచ్చకాయలు ఉన్నాయి. ఇది మగ పుచ్చకాయ, అది ఆడ పుచ్చకాయ. ఓకే, నిజంగా పుచ్చకాయల్లో కూడా అలా ఉంటాయంట, ప్రతి దాంట్లోనూ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఓకే, ఎవరిని కొద్దాం? మేల్ ఫస్ట్. మగ పుచ్చకాయనే కొయ్యమంటారు. ఆడ పుచ్చకాయ చూడండి ఎంత అందంగా, చాలా వద్దా, వద్దు, ఇలా కొయ్యమంటారా? ఇట్లా కోయండి. ఇలా మీకు అందరికి పెళ్లిళ్ళు అయ్యాయా? సరే, నిజంగా మగ పుచ్చకాయ అందుకే
అందుకే అంత గట్టిగా ఉంది సుమా. అవును తోలు మందం. మందం చాలా. చూసారా మగ పుచ్చకాయలో ఇదంతా ఎక్కువ, విషయం తక్కువ ఉంది. నేను తీసుకుంటా ఇంకో పీస్. అందులో స్పూన్ ఎందుకు నేను ఇలాగే తింటా. ఒక స్పూన్ ఇస్తారా నాకు? నేను యాంకర్ని కాబట్టి నేను కొంచెం డిగ్నిఫైడ్ గా తింటాను అనమాట. ఓకే ఆడేద్దాం మనం, ఓకేనా? తింటూనే ఆడదాం. మొదటి సెలబ్రిటీ శర్మ. గౌతమి సోగ్గాడే చిన్ని నాయన. ఉందిలే నీకు పండగ, చూద్దాం. కరెక్ట్ గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద. సో పుచ్చకాయ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆన్సర్ మీద పెట్టలేదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్షణం. క్షణం. సోగ్గాడే చిన్ని నాయనలో అదా శర్మ ఎక్కడుంది? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఈ అమ్మాయి కూడా ఉండే ఉంటుంది అనుకుని నొక్కేసింది బసరు. నాగార్జునతో ఒక స్టెప్ వేసే ఉంటుందిలే అనుకొని. హే హలో, నువ్వు పుచ్చకాయ తిను. ఇది పని చేయట్లేదా? నేను నొక్కాను. అది కాదు పని చేయాల్సింది, ముందు నీ బుర్ర. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు, పక్కన పిక్చర్స్. వైష్ణవి ఖడ్గం. చూద్దాం. కరెక్టే కదా? కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. వెరీ గుడ్ ఖడ్గమే. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు. సారీ అండి, పుచ్చకాయ కోయడంలో బిజీగా ఉండి మిమ్మల్ని చూడలేదు. బాగున్నారా? పక్కన పిక్చర్స్. శరణ్య. జగదేక వీరుడు అతిలోక సుందరి. కోతికి కొబ్బరికాయ దొరకడం అనేది మీరు ఇప్పటి వరకు వినుంటారు, సుమకి పుచ్చకాయ దొరకడం అనేది చూస్తున్నారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. నెక్స్ట్ సెలబ్రిటీ ఆర్పి పట్నాయక్ గారు, పక్కన పిక్చర్స్. గౌతమి. తులసి దళం.
ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. వావ్. నెక్స్ట్ సెలబ్రిటీ కమల్ హాసన్ గారు, పక్కన పిక్చర్స్. శరణ్య, పుష్పక విమానం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, పుష్పక విమానం. 6 పాయింట్లు. సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో వచ్చిన అద్భుతమైన సినిమా చూసారా మీరు? చూసాను. ఎంత బాగుంటుందో అసలు. ఫుల్ హ్యూమర్ ఉంటుంది, ఇమోషన్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, డైలాగ్ ఉండదు, కానీ సినిమా అంతా భలే ఉంటుంది. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా ఓకే, ఇప్పటి వరకు ఏమేమయ్యాయి? షర్బత్ అయ్యిందా? పుచ్చకాయ అయ్యిందా? ఇప్పుడు సబ్జా నీళ్లు రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ సబ్జా గింజలు చాలా మంచిది, వేడి బాగా తగ్గిస్తుంది. కాబట్టి సమ్మర్ లో ఈ సబ్జా గింజలు వేసుకొని నానబెట్టేసుకొని తాగితే చల్లగా హాయిగా ఉంటుంది. మేము మీకు అన్ని చూపించాలి కాబట్టి అన్ని ఇవాళ ఒకటే రోజు తాగేస్తున్నాం. రేపు మాకేమవుతుందో తెలియదు, కానీ స్టార్ మైల్ మాత్రం ఉంటుంది. ఓకే అమ్మా, అబ్బా, రెండోకి నిమ్మకాయ పంచదార కూడా వేసుకొని తాగొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆనంద్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ కమలిని ముఖర్జీ, బి శ్రేయ. కమలిని ముఖర్జీ. కరెక్ట్, 3 పాయింట్లు. వైష్ణవి 1 పాయింట్. వద్దు ప్లీజ్. సారీ, 2 పాయింట్స్. చోటి 3. పుచ్చకాయ, నిమ్మకాయ, దోసకాయలలోని దేనిలో లైకోపిన్ అనే ఎంజైమ్ ఉంటుంది? ఆప్షన్స్: ఏ నిమ్మకాయ, బి పుచ్చకాయ. పుచ్చకాయ. కరెక్ట్ ఆన్సర్. బాగా ఎర్రగా ఉండే పుచ్చకాయల్లో, టొమాటోల్లో లైకోపిన్ ఉంటుంది. ఆ ఎంజైమ్ మనని తక్కువ వయసు వారిలాగా చూపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పుచ్చకాయలో ఎక్కువ నీటి శాతం ఉండడం వల్ల శరీరంలోని విష పదార్థాలని తొలగించి చల్లదనాన్ని ఇస్తుంది. గౌతమి 1 పాయింట్, వైష్ణవి 1 పాయింట్, శరణ్య 1 పాయింట్. చేపకళ్ళు గిచ్చుతున్నవే, నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రెజీనా. సబ్జా నీళ్లు తాగగానే ఎనర్జీ వచ్చింది ఆవిడికి. అదే రజీనా, కరెక్ట్, తీసుకోండి. 6. వైష్ణవి 4, గౌతమి 1, జ్యోతి 1. శరణ్య 6. వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టి కెమెరాలు పెట్టాము జాగ్రత్త అని హెచ్చరించే రెస్టారెంట్ ఏ నగరంలో ఉంది? వీడికి ఇదేం పోయే కాలం. ఆప్షన్స్: ఏ హ్యూస్టన్, బి రోమ్. రోమ్. రాంగ్ ఆన్సర్. హ్యూస్టన్ లో ఉల్ఫీస్ అనే రెస్టారెంట్ ఉంది. అందులో రెస్ట్ రూమ్స్ లోకి వెళ్లిన వాళ్ళు దానిలో చాలా చెత్తగా రాతలు రాస్తున్నారని, చెత్త గీతలు గీస్తున్నారని, అందువల్ల రెస్ట్ రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టమని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. రెస్ట్ రూమ్స్ కి వెళ్లిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని కొందరు సీసీ కెమెరాల్లో గమనిస్తూ ఉంటారు. మీ
జాడ కన్ను కొట్టేస్తనే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తనే ఏప్రిల్ మే నెలల్లో చెన్నై షిమ్లా బెంగళూరులలోని ఏ ప్రదేశం ఎక్కువ చల్లగా ఉంటుంది? సిమ్లా. కరెక్ట్ ఆన్సర్. షిమ్లా అనేది హిమాలయ పర్వతాలకి దాని చెంతనే ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. శరణ్య 3 points, వైష్ణవి 2, జ్యోతి 1. గౌతమి 6. సుప్రభాతం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ శ్రీకాంత్, బి వేణు. శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. ఓకే, 1-1-1. గౌతమి 3. పెరుగు, మజ్జిగ, నెయ్యిలలో ఏ పదార్థం వేసవిలో ఎక్కువగా వాడాలి? మజ్జిగ. కరెక్ట్. పెరుగుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లబడ్డాక దానిలో కొంచెం చక్కెర వేసి కూల్ గా లాగించేస్తూ ఉంటారు కొందరు. అది ఎప్పటికీ మంచిది కాదు. సమ్మర్ లో పెరుగు అసలు తినకూడదు. పెరుగులో వాటర్ కలిపి మజ్జిగ చేసుకొని తాగేయాలి. రోజుకి 2-3 సార్లు తాగొచ్చు. దానిలో నిమ్మరసం కూడా కలుపుకుంటే మరీ మంచిది. ఇంకొందరు పుదీనా, కొత్తిమీర కూడా కలుపుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. గడ్డ పెరుగు తినడం మంచిది కాదు, కొంచెం వేడి చేస్తుంది. తీసుకో. శరణ్య 4, గౌతమి 1, జ్యోతి 1. మీకు 6. రిక్షా ఓడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. చూసారా సబ్జా గింజల్లో ఉండేటువంటి మహిమ. తీసుకో. జ్యోతి 2, గౌతమి 2, శరణ్య 2. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ లో తాగిన నిమ్మకాయ నీళ్ళని, సెకండ్ రౌండ్ లో తిన్న పుచ్చకాయని, మూడో రౌండ్ లో తాగిన సబ్జా నీళ్ళని కొబ్బరి నీళ్లతో కలుపుదాం. ఓకే, మొదటి చిత్రం చూడండి. వైష్ణవి. చార్మి. చూద్దాం. నిమ్మకాయ నీళ్లు తాగుతోందా? మంచి నీళ్లే, జగ్గ మీద నిమ్మకాయలు ఉన్నాయి. -6. నెక్స్ట్ చిత్రం. గౌతమి. చార్మి. చూద్దాం. చార్మే అంటుంది కానీ ఐస్ క్రీమ్ కన్నా కొబ్బరి బొండమే మంచిది, అందుకే మేము కొబ్బరి బొండమే తాగుతాం. మీకు 6. నెక్స్ట్ చిత్రం. శరణ్య. కాజల్ అగర్వాల్. చూద్దాం. ఇందాక పుచ్చకాయలో నా ముక్క ఎక్కడికి వెళ్ళిందా అనుకున్నా, కాజల్ తినేసింది. 6. నెక్స్ట్ చిత్రం. గౌతమి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గౌతమి -6. ఎవరికని తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫ్రూట్ సలాడ్ తింటోంది. ఫ్రూట్స్ తినడం మంచిది అనుకున్నాం కదా మనం. నెక్స్ట్ చిత్రం. శరణ్య. అనుష్క శెట్టి. చూద్దాం.
అబ్బో కూల్ డ్రింక్ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగుతోంది 6. నెక్స్ట్ సెలబ్రిటీ శరణ్య. శృతి హాసన్. చూద్దాం. గొడుగేసుకొని బయటికి బయలుదేరింది. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఎండల్లో బయటికి వెళ్ళేటప్పుడు టోపీ గాని గొడుగు గాని కంపల్సరీ. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా. వీళ్ళు ఏదో స్కిట్ చేస్తారంట. వీళ్ళు చేయబోతున్న స్కిట్ లో వీళ్ళు ముగ్గురు స్టూడెంట్స్, ఆవిడేమో ఫ్యాకల్టీ లెక్చరర్. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవి బానే చెప్తారు. నేను కాలేజీకి రాకుండా ఎక్కడ పోయారు? అంటే వెళ్ళిన చోటకే ప్రతిసారి వెళ్ళొద్దని మా మమ్మీ చెప్పింది మ్యామ్. అందుకే నిన్న బ్రేక్ తీసుకున్నాను. సాయంత్రం ఇంటికి వెళ్ళకరా. నువ్వెక్కడికి వెళ్ళావు? నేను వచ్చాను మేడం నిన్న. మరి నాకు కనిపించలేదా? నాకు కళ్ళు పోయాయా? మీకే తెలియదు. నువ్వెక్కడికి వెళ్ళావు? అంటే మా నాన్నకి బాగోలేదు, బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు. నిన్న పొద్దుగాలే లేచి మా అమ్మ, మా తమ్ముడు, మా అన్నయ్య, నేను కలిసి మా ఊర్లో ఉన్న బైపాస్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కి ఫోన్ చేసినాము. డాక్టర్ సార్ మీరు రండి ఇప్పుడు సర్జరీ చేసుకోండి అని చెప్పినాము సార్. డాక్టర్ ఏంటో ఫోన్ కట్ చేసినాడు సార్. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ ఎందుకు ఫోన్ కట్ చేసినాడో. రేపు చేస్తాడులేరా, నువ్వు ఎప్పుడో మానే కాలేజ్. అలాగే సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బైపాస్ సర్జరీ అంటే అదనమాట. బాగుంది బాగుంది, బాగా చేశారు మేడం. సో మీ కాలేజ్ లో అబ్బాయిలు ఇలా ఉంటారనమాట. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ కి కొంచెం కష్టమైన గేమ్. చాలా బ్యాలెన్స్ తో ఆడాలి. మీరు ఇలా పెట్టారా? ఇప్పుడు ఆ బంతిని ఈ కీ చైన్ తో మీరు పడేయాలి. అదే ఆ గిటార్ కీ చైన్ తో. ఓకే, అంతే. ఇప్పుడు ఇదేం చేయొచ్చు అంటే మీరు దీన్ని తీసుకొని వెళ్ళి అక్కడ డబ్బా ఉంది కదా, రెండు బంతులు పడితేనే మీకు పాయింట్. ఓకే, రెడీ? 1 2 3 గో. కరెక్ట్ గా పడ్డది రెండే, అందులో ఒకటి ఇందులో ఒకటి. మిగిలినవన్నీ వేరే దారిలో నుంచి వచ్చి పడ్డవి. 12 పాయింట్. డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో.
2 బంతులే మీ వాటాలో కూడా రండి. 12. రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో. మీకు కూడా 2 12. సాస్ ప్యాన్. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ శరణ్య. ఇప్పుడు ఆడాల్సిన పార్టిసిపెంట్ వైష్ణవి. మీ టార్గెట్ 36. చూద్దాం ఎలా ఆడతారు. కమాన్. 6 బంతులు వేస్తే విన్నర్ మీరే. రెడీ? 1 2 3 గో. అమ్మయ్యా, మీరు కూడా 2 12. కూల్ జగ్. ఎపిసోడ్ విన్నర్ శరణ్య. విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు సాస్ పాన్ అండ్ 4 బర్నర్ స్టవ్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైళ్ళలో. సమ్మర్ జాగ్రత్తలన్నీ గుర్తున్నాయి కదా. హాయిగా చల్లగా హ్యాపీగా సమ్మర్ ని ఎంజాయ్ చేయండి. హ్యాపీ సమ్మర్. బాయ్ బాయ్. చప్పట్లు. ఏం చెప్పాలో మనకు తెలియనప్పుడు అవతల వాళ్ళని చప్పట్లు కొట్టమని చెప్పడం బెటర్. మొత్తానికి 3 సినిమాల కథలు ఈవిడ కనెక్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఈవిడ నేను ఒక్కడు సినిమా గురించి అడిగితే అతడు సినిమా స్టోరీ చెప్పారు. ఇక 4వ జనరేషన్ వచ్చింది. మీరే ఎప్పటికీ నంబర్ 1, మేము పోటీలు పెట్టుకోవట్లేదని కుందేలు చెప్పేసింది. ఇంతటితో మన కథ సుఖాంతం అయింది. ఓ దుర్మార్గురాలో, ఇది దుర్మార్గపు కథ. మై డియర్ లవ్లీ గర్ల్స్. ఏ అయినా ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి? వస్తావు ఎట్లా రోల మీదకి? యాడికి పోద్దని చెప్పాలే. ఇంటికాడ ఆడమంటే ఏడకెందుకు వచ్చినావు? పాదా ఎర్ర తోలు కదా క్లాస్ అనుకుంటున్నారేమో. మాస్, ఊర మాస్. రెడ్ సారీ, రెడ్ లంగా. భవాని ఒక సాంగ్ చెప్పు భవాని.
బావలు సయ్యా అవలు సయ్యా రింబోలా 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 రింబోలా